ఓం నమో వెంకటేశాయ. ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం. గ్రహణ సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి గ్రహణ పట్టు స్నానము, గ్రహణ విడుపు స్నానము. గ్రహణ పట్టు స్నానం అనగా గ్రహణం ప్రారంభమైన సమయంలో మనం చేయవలసిన స్నానము. అలాగే గ్రహణ విడుపు స్నానము అనగా గ్రహణం పూర్తయిన వెంటనే చేయవలసిన స్నానము. ఈ స్నానం సమయంలో మీరు పాటించవలసిన కొన్ని ముఖ్య విషయాలను మీరు తెలుసుకోవాలి. వస్త్రం లేకుండా స్నానం చేయరాదు. కుంకుడుకాయలు, షాంపూలు వంటివి వాడకుండా నీళ్లతో తల స్నానం చేయాలి. చల్లని నీటిని ఉపయోగించడం ఉత్తమం. స్నానం నీళ్లలో కుదిరితే కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణం సమయంలో కుదిరిన వాళ్ళు నది లేదా సముద్ర స్నానం చేయడం చేత 7 రెట్లు అధిక ఫలితాలు లభిస్తాయి. గ్రహణ సమయానికి 2 గంటల ముందు నుండి ఆహారం లేదా జలం తీసుకోరాదు. ఇంట్లో ఉండే నిలవ పదార్థాలు, పచ్చళ్ల మీద దర్భలను ఉంచండి. ఈ గ్రహణ నియమాలు గర్భవతులు కాని, పసిపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు పాటించవలసిన అవసరం అంత ఖచ్చితంగా లేదండి. కానీ గర్భవతులు మాత్రం ఈ గ్రహణ సమయంలో చీకటి గదిలో కదలకుండా పడుకోవడం మంచిది. గ్రహణ సమయం దైవిక కార్యక్రమాలకు ఉత్తమమైన సమయం. గ్రహణ సమయంలో చేసే దైవిక కార్యక్రమాలు మనకి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. కనుక ఉపనయనమైన వారైతే గాయత్రి మంత్ర జపం చేసుకోవడం మంచిది. మిగిలిన వారు ఏ స్తోత్రాలైనా, మంత్రాలైనా, నామజపాలైనా చదువుకోవడం వల్ల లేదా వినడం వల్ల అద్భుత ఫలితాలని అందుకుంటారు. అన్ని రాసుల వారు పట్టు విడుపు స్నానాలు ఆచరించి గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకుంటూ నేను చెప్పిన దోష పరిహారాలు పాటించి అనుకూలతలను పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.